ఇప్పుడైతే ఆ బిల్డింగ్ మీదకి పోతా, ఆ బిల్డింగ్ మీద పోయి ఎగిరేస్తా. అటు ఎట్లెట్లుందో ఏమేమి జరుగుతుందో ఆడ పోయినాక చూపిస్తా. వీళ్ళైతే బాబింగ్ అనుకోరు. ఇది ఏంటి మొనాగోల్డ్ ఇది ఏదో ఏదో బాబిన్ నాకు తెలియదు అంతగానో. బాబిన్ అయితే తెచ్చుకోరు కాయలు. సెకండ్ కైట్ గాయ్స్, ఇంకో కైట్. వెల్కమ్ టు మై వ్లాగ్. సో గాయ్స్, ఈరోజు అయితే హాలిడే ఇచ్చారు స్కూల్కి. అయితే ఇప్పుడు కైట్ ఎగరేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కంటెంట్ ఏం లేదు. ఏడా చూసిన ఫ్రెండ్స్ అందరు కైట్లో ఎగరేస్తారు, కంటెంట్ లేదు. బిల్డింగ్ మీద ఎగరేస్తున్నాడు అక్కడ. వాడిని కైట్ తీయమంటున్నారే, నేను దించుతా రా అంటే ఆడు కాలుతో ఎగరేస్తుండు. ఈడ కైట్లు ఉన్నాయి. వాడిని బిల్డింగ్ మీదకి రమ్మంటున్నా, వాడు వస్తా అంటుండు. అరే కైట్ టీరా, ఇట్లా కింది కాను. గాయ్స్, అని కైట్ ఆడ పైన ఉంది, కనిపిస్తలేదు. నాకే సగం కనిపిస్తలేదు ఎండకి. కైట్ టీరా కింది కాను. కాలుతో ఎగిరేస్తున్నాడు. ఇది మన కొత్త కంటెంట్ వస్తే అప్పుడు తీస్తా. ఇప్పటిదాకా అయితే అందరూ ఫ్రెండ్స్ అందరు కైట్లు ఎగరేస్తారు, కంటెంట్ ఏం లేదు కదా. అందుకని కైట్ ఎప్పుడు చూసినా నేను కైట్ ఎగరేసి హాలిడేస్ ఉన్నప్పుడు అదే కంటెంట్ పెడుతున్నా. ఆడ ఎగరేస్తుండ్రు, నేను కూడా ఎగరేస్తా. సాయంత్రం అయితే ఫ్రెండ్స్ ఇంకా రాలేదు, వస్తారు తింటారు వాళ్ళు. నేను తినేసి ఫ్రెష్ అయ్యి వచ్చిన ఇడికి. వాడు చుడుతుండు. వాడైతే కైట్ దించేసిండు, ఎందుకంటే వాడిని బిల్డింగ్ మీదకి రమ్మన్నా. వాడుండు దించుతుండు. వాడు ఆడ దించేసి బిల్డింగ్ మీదకి వస్తాడు. ఇడికి వచ్చినాక ఈడ ఎగరేస్తాం. నా ఫస్ట్ బ్లాగ్ కూడా ఇదే బిల్డింగ్ మీద తీసిన. నువ్వైతే రా కాట్ చేద్దాం. ఇగో పైన అయితే ఒక కైట్ వచ్చింది. నా ఫస్ట్ బ్లాగ్ దీని మీదనే తీసిన కాదు, ఈ బిల్డింగ్ మీదనే తీసిన నేను. అప్పుడు మా వేరే ఫ్రెండ్ వచ్చిండే, వాడు ఇప్పుడు వస్తలేడు. వాడు స్కూల్ ఫ్రెండే, స్కూల్లో వాడు వస్తాడు. అయితే వాడు వేరే కాడ కైట్ ఎగరేస్తాడు. నాకు ఏడ పెద్ద బిల్డింగ్ ఉంటే ఆడవే కైట్ ఎగరేస్తాడు. ఏడ ఎక్కువ జనాలు ఉంటే ఆడవే ఉంటాడు వాడు. వీడు వస్తుంది ఇప్పుడు. వీడు వచ్చినాక ఈడ ఎగిరిస్తాం. పొలపు వాడు వచ్చేంతవరకు కాదు. దించుతుండు. మంచి మంచి సిమెంట్ మాంజాలు అవన్నీ పెట్టుకుంటాడానికి కార్జీనికి రావడానికి. వాడు వచ్చినాక చూద్దాం. వాడైతే వచ్చిండు, ఇప్పుడు ఎగిరేస్తున్నాం. వీడు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే టార్గెట్ 5 కైట్స్ అయితే కట్ చేయాలి. చూద్దాం ఎన్ని కైట్స్. 2 కైట్స్ వచ్చిండు, ఇప్పుడు ఎగిరేస్తున్నా దీన్ని. ఇప్పుడైతే కైట్ ఎగిరేస్తున్నా. ఓల్డ్ పైన ఇప్పుడు ఉంది, వాడిని కట్ చేయాలి. గాలి వస్తలేదు, గాలి అయితే వస్తలేదు, మొత్తం ఎండనే ఎండ ఉంది. కానీ అయినా ఎగిరేద్దాం. సో గాయ్స్, కైట్ అయితే ఎగిరింది పైన. అదిగో గాయ్స్, అక్కడ అయితే మన కైట్ అన్నమాట. అట్లా పడిపోతుంది. మనకైతే కైట్ బ్యాలెన్సింగ్ బాగా వస్తుంది అన్నమాట. రెండో వాళ్ళు అయితే ఇప్పుడు మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు గాయ్స్. ఫుల్ టైట్ ఉంది ఇప్పుడు గాలి. పైన మాత్రం గాలి టైట్ ఉంది. ఇప్పుడు గాలి టైట్ వస్తుంది. పైన ఒకడు వాడు వస్తుండు. ఎండ మాత్రం అట్టే కొడుతుంది, ఏం కనిపిస్తలేదు పైన. అది సో గాయస్, అయితే పైన అయితే ఆడొచ్చిండు. ఇప్పుడు దానికి తీయించేం కాదు, డీల్ అయితే ఇస్తా. ఎందుకంటే డీల్ తీయించి కాదు, ఎండ కళ్ళకే కొడుతుంది. ఒక స్పెట్స్ తెచ్చుకోవాలి. మీరు 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిపోతే ఇప్పుడు మేము ఆడైతే పోతున్నాయి కానీ తిరిగి. అదే చాలా చుక్కలు అయితే మన పదంగా చాలా డీల్ అయితే వదిలేసాం అన్నమాట. సో మరి ఇప్పుడు చూడాలి మనం ఎట్లా కట్ చేస్తాడు.
ఈ సంక్రాంతి సీజన్ కాబట్టి మీకైతే చాలా అప్డేట్స్ కైట్స్ మీద వస్తాయి గైస్. వాడైతే పెయిన్ చేస్తుండు కంటే తీస్తుండు. పిలిచి మా డీల్ ఏమంటుండు. అదే గైస్ అక్కడున్న బిల్డింగ్ పైన నుంచి అయితే వాళ్ళు ఎగరేస్తున్నారు. ఆడైతే పడ్డది, కైట్ పడ్డది అగో పైన ఆడ ఇద్దరిది పడ్డది. ఓ పడ్డది. కైట్ అయితే కట్ అయిపోయింది. ఎందుకంటే ఆడ నేనైతే కట్ చేసిన ఒక కైట్ని పైనుంచి ఇటు వచ్చిండు, అది జిక్కినప్పుడే వచ్చిండు. అయితే కైట్ అయితే పోయింది మాది. ఇంకోటి ఉంది అది ఎగిరేసి పైన ఉన్నాను కూడా చూసుకుంటా, మధ్యలో చేసిపోయిండు. ఇగో ఈ కైట్ ఉంది, ఇప్పుడు దీంతో ఎగిరేసా గాయ్స్. అదైతే వెళ్ళిపోయింది. ఇప్పుడు చుట్టుకున్నాక ఎగిరేద్దాం. కైట్కి అయితే కట్టేసినాం. కైట్ అయితే ఎగిరేస్తున్నాం గాయ్స్. ఇప్పుడు ఈ కైట్ నేను ఎగరేస్తలేను. ఇప్పుడు మనం ఇంకా సాయంత్రం ఎగరేద్దాం. ఇప్పుడు ఇడు గరం మీద ఉండు, ఎందుకంటే ఇన్నే చిరాకు ఇన్నే మాంజ అన్నీ ఇన్నే పోతున్నాయి. చూద్దాం వీడు కాజ్ చేస్తాడో పోగొట్టుకుంటాడు. ఇప్పుడైతే నేను ఎగిరేసి వాడికి ఇస్తా, వాడు కాజ్ చేసుకుంటాడు. గాలి వస్తలేదు కూడా ఇంక ఎగిరే బుద్ధి అట్లా, కానీ కాజ్ చేస్తాడంట. ఇప్పుడు నేనైతే ఎగిరేస్తున్నా. కొంచెం దూరం పంపిద్దాం. ఎగిరేసిన లేదో మళ్ళీ వస్తున్నాడు. వానికి అయితే ఇచ్చేసిన కైట్, కానీ నాకు ఇట్లా పోతుండే దొరికింది కైట్. ఓ లక్లో దొరికింది. ఎగిరేస్తున్నా దీన్ని కూడా. ఫుల్ మాంజ ఉంది, డోర్లో దొరికింది. ఇప్పుడు నేను ఎగిరేస్తున్నా దీన్ని. ఓ చాలా దూరంలో ఉంది. ఇదేమో ఇందాక ఎగిరేసి ఇచ్చిన కైట్ ఎగిరేస్తుండు. వన్ హ్యాండ్ తోటి ఎగిరేస్తున్నా. ఇంకా ఉందా మాంజా? సో గాయస్ ఇంకా ఉంది. వాడేమో చేస్తుండు టెక్నిక్లు. ఇది సాది లెక్క లబ్బర్ మాంజా ఇది. చూద్దాం ఎగిరేద్దామా కాజ్ చేయించుకుందామా తెలియదు. వీనికైతే ఇచ్చేసిన, వీడు ఎగిరేస్తుండు. ఎగిరేస్తురు. ఇద్దరు కైట్లు ఆడున్నాయి. వీళ్ళు ఎగిరేస్తురో కైట్లు తీసుకుంటారో తెలియదు. ఇందాక వాళ్ళ కైట్ కాజ్ చేసిన కదా నేను. ఇగో నాకు దొరికిన కైట్ ఈడుంది. చాలా మంది వస్తురు. చూద్దాం. ఇగో పైన కూడా ఒకడు ఉండు. కాజ్ చేస్తున్నాయేనో. ఒక చేతిలో ఫోను, ఒక చేతిలో ఫోన్ పట్టుకొని నాదే పోతా అనిపిస్తుంది. పోవడం అవసరమా అని చెప్పి అనుకుంటున్నా. ఈయనకైతే ఇచ్చేసిన. నీ కైట్ అయితేరా. సో గాయ్స్ ఈ కైట్ అయితే పోయింది. కైట్ ఎగిరేనికి రాదు, మాంజాలు పట్టడానికి రాదు. నా కైట్ తీసుకుని ఇది కూడా పోగొడతాడు. నేనే కాజ్ చేస్తా. ఇది రా ఫోన్ పట్టుకోను. అది ఇట్లా పోగొట్టినవరా. సో గాయ్స్ ఇప్పుడైతే నాకు దొరికిన కైట్ కూడా పోయింది గాయ్స్. ఇది ఎగిరేసిన కైట్ కూడా పోయింది. వచ్చి కూర్చుండీడు ఇంచదాకలా కైట్ పోయింది. ఇప్పుడైతే కొద్దిసేపు రిలాక్స్ అవుతున్నాం. ఎండ ముఖానికే కొడుతుంది. ఆయన ఈ బిల్డింగ్ మీద ఎగిరేయా, వేరే బిల్డింగ్ మీద పోతా. కొన్ని కైట్లు తెచ్చుకొని కొంచెం మాంజ నిన్న చిరాకున్న మాంజ కూడా పడేసిన మొత్తం మాంజని. మాంజ చుట్టుకొని లేకుంటే ఫ్రెండ్ కానీ మాంజ తీసుకొని ఎగిరేస్తా. ఎందుకంటే సంక్రాంతి వస్తే మాంజ కొంతా, లేకుంటే బాబీని కొంటాం అందరం కలిసి. ఇప్పుడైతే ఆ బిల్డింగ్ మీదకి పోతా. ఆ బిల్డింగ్ మీద పోయి ఎగిరేస్తా. అటు ఎట్లెట్లుందో ఏమేమి జరుగుతుందో ఆడ పోయినాక చూపిస్తా. సో వాయిస్ పైకి అయితే వచ్చినాయి. ఇప్పుడు బిల్డింగ్ పైకి ఓడో పైన అందరినీ ఇప్పుడు కిందికి పంపిస్తా. ఓ వాయిస్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళైతే బాబింగ్ అనుకోరు. ఇది ఏంటి మొనాగోల్డా? ఇది ఏదో బాబిన్ నాకు తెలియదు అంతగానం. బాబిన్ అయితే తెచ్చుకోరు గాయస్ వీళ్ళు. ఇగో వీడు ఎగరేస్తుండు.
ఆడుంది కైటు. ఇంతసేపు మేము కూడా ఎగరేసినాం కైటు. ఆడనా తెలుసా రోహన్ వాళ్ళు వచ్చారు మీ ఇంటి మీదకి. రోహన్ వాళ్ళు రాలే మా ఇంటి మీద. రోహన్ వాళ్ళు వచ్చి నాకు పిలిచారు అంతే. చాలా అవి ఇగో వీడైతే ఇప్పుడు మాంజా తెచ్చుకుంటుంది. పొద్దు నుంచి పిలుస్తుంటే రాలే బ్లాక్ పోదాం దారా అని తెచ్చుకుంటాడు. దులిపేట పోయిండు ఎడిపోయిండు అవన్నీ అబద్ధాలు చెప్తాను. ఏమైందిరా కేవో కైట్కో. ఓ ఏం మాంజా నువ్వు. ఓ గాయస్ ఇగో ఇన్ని కైట్లు ఉన్నాయి ఇక్కడ కైట్లు తక్కువ లేదు ఏం లేదు. మొత్తం కైట్లు మాంజాలు తక్కువ ఏం లేదు. ఇక్కడ ఫైట్ అవుతుంది. ఓ పైనుంచి కైట్ వస్తుంది గాయస్. ఇది పట్టుకొస్తే లక్. ఇది రాదు రాదు గాయస్. సో గాయస్ ఇగో ఇక్కడ ఒక కైట్ ఉంది ఫుల్ డోర్లా. ఓ గాయస్ కైట్ నేను పడితే వీళ్ళందరూ ఆవుతలేరు గాయస్. మొత్తం మంజా మొత్తం గ్యాంగ్ మొత్తం ఈయనే ఉంది గాయస్. మంచిగా ఇగో టవర్ టీవీ టవర్ సన్సెట్ ఉంది. ఇంకో వీని కైట్ ఈయనే ఉంది. అరే హార్ట్ కట్ జాతా రే పేలే కట్. సో గాయస్ ఇప్పుడు నేను కూడా ఎగరేసినాక అప్పుడు నాకైతే వీలైతే ఎగిరినాకైతే ఇచ్చారు. బాబిన్లోకి వెళ్ళి ఫ్రెష్ మాంజా. నేను కూడా ఈడికి వచ్చినాక ఎగరేస్తున్నా. ఓదానంటే ఓదాను అక్కడ దూరం పోతున్నా. ఓదానకుంటే కాచుతాను. ఇగో కైట్ ఆడుంది కాసిన అది డీల్ ఇచ్చి అయితే పంపించిన కైట్ ని. ఆడ దూరం ఉన్నారు వాళ్ళ దగ్గరికి పోదామని. అయితే మధ్యలో ఒక లేపిండు వీనికి ఇచ్చుకుందాం తర్వాత. ఫస్ట్ ఈయన దగ్గరికే పోదాం. ఆడ కింద ఉన్నోనికి రా. అదే డీలా కీంచారా ఇది కీంచైతే కీంచి పడుతుంది. ఇప్పుడు కీంచి పడుతున్నా అంతే పతంగ రే. నేనే పట్టుకుంటా. మందే పోయింది గాయస్. స్టార్ట్ అయింది. ఇప్పుడు చుట్టుకుంటున్నాం. ఇక అది ముందల వేరే మాంజా ఉందంట గ్రీన్ది. నాకు తెలియదు ఆ విషయం. వీళ్ళు ఎగిరిన కైటే ఇచ్చింది నాకు. సో గాయస్ ఇగో ఇది ఏదో వేస్ట్ మాంజా వచ్చింది నాకు తెలియదు. అందుకని కైట్ పోయింది. ఇప్పుడు మంచిగా ఈ కైట్ తోటి ఈ ఫ్రెష్ మాంజా ఉంది దాంతో ఆడతా. ఒక్కొక్కరికి ఇప్పుడు ఎక్కంగానే దించుడే. ఇప్పుడైతే ఎగిరేస్తున్నది. ఇట్లా తిప్పి పట్టుకో. దూరం అయితే వెళ్ళలే. సో గాయస్ ఆ దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. గట్టిగా కొడతాయి. డీల్ ఇద్దాం సార్. నమ్మకం లేదు కైట్ ఎట్లనో అయిందో అని. గాయస్ పడ్డది పెట్టింది ఆడు. మాదేమైంది. సో గాయస్ ఇగో కైట్ అయితే కన్నాలు కట్టేసిన. అది ఎగిరేసిన ఇంకోటి పోయింది. అరే కంట్రోలే కావట్లేదు.
గాయస్ అప్పుడే దూరం పంపిస్తున్నా. సో గాయస్ ఒక్కటేసారి డీలీస్ ఎంత దూరం పోతుంది. డీలీస్ పోయినసారి గట్టి కీంచి కొట్టడం వల్ల పోయింది కైట్. నాకు తెలిసి డీల్ వాళ్ళు చేయలేమో, వీళ్ళేమో కీంచదని చెప్పి నాతో ఇది పట్టుకోరు ఒకసారి. పింక్ కలర్ పేపర్ కైట్ ఉంది, దాని దగ్గరికి ఇంకా సో గాయ్స్ ఆ పింక్ కలర్ పోయింది. ఇప్పుడు ఇంకో పైన పక్కన కైట్ ఉంది, దాని సెకండ్ కైట్ గాయ్స్. ఇంకో కైట్ చెప్పు. డీల్ డీల్ డైలీ అన్న కింద మాందయుడు. త్రీ కైట్స్ గాయ్స్. ఇంకో అన్నారో చూద్దాం. చిక్కు కొత్త మాంజ మొత్తం చిక్కు చిక్కు అరే సాయి టైం అయితే చూడొకసారి. నేనైతే అటు వెళ్ళిపోయినా, ఇవాడు మధ్యలో వస్తుంది నాకు, ఇన్ని కొడతాను నేను. పడ్డది ఫోర్త్ కైట్ గాయ్స్. ఇది పైన ఇంకో పింక్ కలర్ పేపర్ కైట్ వేరేస్తుండే. ఇప్పుడు వాన్ నేర్కోతాయి కదా, నేను లాస్ట్ గా వీంది కైట్ స్టార్ట్ చేస్తే కదా, వీంది స్టార్ట్ చేయించుకుంటానో చేస్తానో తెలియదు. ముందే ఓవర్గా ఏమంటారు. ఇప్పుడైతే పోతున్నా దగ్గరికి. చిరాకు ఇట్లా తిప్పుతున్నా స్టైల్. మధ్యలోనే తెగినట్టు ఉండాలి, నాదే పోతుంది. పింక్ కలర్ కైట్ ఉంది నేర్కొచ్చునా. సో గాయ్స్ నా దగ్గరికి అయితే వెళ్ళిపోయినా. పట్టండి ముందు నా సైడ్
గాయస్ కార్డ్ అయితే వేసేసినాయి కదా, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇంకో పట్టుకో ఎగిరేస్తారు అమ్మాయి. సో గాయస్ కైట్ అయితే కార్డ్ చేసేసిన, ఇక ఇంకే ఎగిరేస్తారు. ఇక ఈరోజు చాలా కైట్లు అయితే కార్డ్ చేసేసిన. ఇప్పటికైతే వీడియో ఏం చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి నాకు. ఓకే బాయ్.